హాయ్ గైస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రాయలసీమ గడ్డ మీద నందమూరి హీరోలకున్న ఫ్యాన్ బేసు, కల్ట్ ఫ్యాన్ బేసు, మాస్ ఫాలోయింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ లాస్ట్ మూవీ అరవింద సమేత రాయలసీమలో ఎంత సెలబ్రేషన్ జరిగిందో, దేవర మూవీ రిలీజ్కు చాలా టైం ఉంది. కానీ కర్నూలు డిస్టిక్ గుడికల్ దగ్గర ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగలేకపోతున్నారు సెలబ్రేషన్స్కు. దేవర మూవీ గెటప్లో దేవర కత్తులు తీసుకొని, దేవర పంచకట్టు, దేవర భుజం మీద తువాలేసుకొని ఎన్టీఆర్లా నడుచుకుంటూ వస్తూ ఊరేగింపు సెలబ్రేషన్, బిగ్గెస్ట్ సెలబ్రేషన్, ఒక చరిత్ర సృష్టించారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. గతంలో అరవింద సమేత కూడా ఇదే ప్లేస్లో ఆ వీడియో చూస్తుంటే మైండ్ బ్లోయింగ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ఊరు మొత్తం ఇలా సెలబ్రేట్ చేస్తుందా అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సేమ్ జైలవకుశ కూడా అలాగే జరిగింది. ఇప్పుడు ఫ్యాన్స్ మాత్రం ఎంత కసిగా ఉన్నారు. ఎన్టీఆర్ సినిమా వచ్చి సోలో హీరోగా చాలా సంవత్సరాలు అవుతుంది. దేవర మూవీ రిలీజ్కు ఇంకా కొన్ని నెలల టైం ఉన్నా కానీ అప్పుడే కర్నూలు ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెలబ్రేషన్ నెవర్ బిఫోర్ తెలుగు సినిమా అదే రేంజ్లో సెలబ్రేట్ చేస్తున్నారంట. ఆ దేవర గెటప్లో ఆ కత్తులు చూస్తుంటే మైండ్ బ్లోయింగ్. ఇప్పుడే ఇలా ఉంటే దేవర రిలీజ్ టైంకు ఏ రేంజ్లో ఉంటుంది, ఎలాంటి సెలబ్రేషన్ ఉంటుంది? దేవర రిలీజ్ రోజు సెప్టెంబర్ 27న రాయలసీమ గడ్డ మొత్తం ఒక ఫైర్ వైబ్రేషన్లా మోగడం మాత్రం థియేటర్ల దగ్గర ఖాయం అనిపిస్తుంది. ఇప్పటి నుంచే ఇలాంటి వాతావరణం, ఇలాంటి ఫైర్ ఉంటే రిలీజ్ రోజు వారం రోజుల పాటు థియేటర్ దగ్గర ఒక ఫైర్ వాతావరణం కానొస్తుంది. వీడియో చూసిన తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాయలసీమలో ఇంత స్ట్రాంగ్ బేస్, కొన్ని సంవత్సరాల నుంచి కలెక్షన్స్ పరంగా కానీ, డే వన్ రికార్డుల పరంగా కానీ రాయలసీమను రూలింగ్ చేస్తున్నాడు ఎన్టీఆర్. అరవింద సమేత, RRR మూవీ, బాహుబలి తర్వాత డే వన్ వర్త్ షేర్ ఇప్పటికీ టాప్లో ఉంది. అరవింద సమేత 5 కోట్ల పైన వర్త్ షేర్ థియేటర్లో వచ్చిన కలెక్షన్స్. అలాంటి చెక్కు చెదరని రికార్డు క్రియేట్ చేసి పెట్టింది అరవింద సమేత. దేవర మూవీ ప్రభంజనం ఎలా ఉంటుంది? 5 సంవత్సరాల తర్వాత, దాదాపు 6 సంవత్సరాలు అవుతుంది దేవర వచ్చేటాలకు. అరవింద సమేత అంటూ దేవర కానీ రికార్డ్స్ రాయలసీమలో క్రియేట్ అవుతాయి పక్కా, ఇది డౌటే లేదు. ఈ సెలబ్రేషన్ చూస్తేనే అర్థమవుతుంది. రిలీజ్ టైంకు దీని లెక్క వేరే ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది కామెంట్ రాయండి. థ్యాంక్ యూ.